మా మామ నన్ను పోలియో వేయించడానికి తీసుకొని వెళ్ళింది. ఆ రోజు నైట్ పోలియో వేయించాక మార్నింగ్ ఫీవర్ వచ్చేసి కాలంతా ఒకేలా పొంగిపోయింది. మా అమ్మగారు అయితే చిన్నప్పటి నుండి మోగ చెవిడి. మా నాన్నగారు అయితే చిన్నప్పుడే నేను పుట్టినప్పుడే చనిపోయారు. సిలిండర్ బాటిల్ ఎక్కించి తగ్గిపోద్ది అని చెప్పారు. డబ్బు మొత్తం కట్ చేసాం, కానీ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్కలా చెప్తున్నారు. కాకపోతే ఎక్కడ సక్సెస్ రేట్ అనేది లేదు. వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను మీ దుర్గాప్రసాద్. ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్టోరీ చాలా ఎమోషనల్. ఒక 18 ఏళ్ళ కుర్రాడు పుట్టుకతోనే అంగవైకల్యం రాలేదు, కానీ పోలియో కోసం ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత అది వికటించి ఇప్పుడు పూర్తిగా ఆ అబ్బాయి మంచం పైనే ఉండాల్సిన పరిస్థితి. విశాఖలోని సౌత్ నియోజకవర్గంలోని 39వ వార్డులో 1 టౌన్ ప్రాంతంలో పూర్తిగా ఎక్కువగా పొల్యూషన్ ఉండే ఈ ఏరియాలో శేఖర్ అనే ఒక 18 ఏళ్ళ కుర్రాడు పోలియో వికటించి మంచం పైనే దీనస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం నుంచి మాకు సహాయం అందించాలి, నేను కూడా నార్మల్గా అందరిలాగే తిరగాలనుకుంటున్నాను, నాకు ఎవరైనా సహాయం చేస్తే ట్రీట్మెంట్ చేసుకొని నేను కూడా అందరిలాగా చలాకీగా ఉంటానని చెప్పేసి తన బాధను చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ కథని ప్రతి ఒక్కరికి చూపించాలని చెప్పేసి బీబీసీ ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ప్రస్తుతం మనం ఆయన ఉండే గృహానికి రావడం జరిగింది. ఏం కావాలి అసలు అబ్బాయికి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి వైద్యుల నుంచి ఎటువంటి సహాయం కావాలి, అసలు అబ్బాయి ఏమనుకుంటాడో పూర్తిగా ఆ అబ్బాయి మాటలను చూద్దాం. ఏదైతే 39వ వార్డులో ఉన్న శేఖర్ ఇంటికి మనం రావడం జరిగింది. చూస్తున్నారు కదా, పూర్తిగా చాలా చిన్న ఇల్లు, ఏంటంటే రేకులతోనే 4 గోడలు, చాలా చిన్నదంటే ఎంత చిన్న ఇంట్లోనే ఆ అబ్బాయే ఇప్పుడు వారికి దిక్కు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా లేని పక్షం, వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా అంటే అమ్మాయి ఆవిడ మాట్లాడలేదు, వినలేదు. పూర్తిగా ఆయన లైఫ్ అంతా కూడా వాళ్ళ అమ్మమ్మ గారే చూశారు. సో ప్రస్తుతం ఆ అబ్బాయిని పలకరిద్దాం, అసలు ఏంటి ప్రాబ్లం, ఎట్లా వచ్చింది అని. శేఖర్, ఎట్లా ఉన్నావు? కొంచెం నొప్పితో నడవలేకపోతున్నాను. సరే, లేచి కూర్చుంటావా? లేచి కూర్చుంటే అసలు నీకేం జరిగింది, అసలు ఏమైంది చిన్నప్పటి నుంచి, ఇంజక్షన్ ఏం జరిగింది అని నువ్వు చెప్తే మన వ్యూవర్స్ వస్తారు. సో ప్రభుత్వం నుంచి నీకు ఏదైనా సహాయం అందించేందుకు మనం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ప్లేస్ కూర్చుంటే మనం మాట్లాడదాం. నువ్వు ఏ క్లాస్ జరుగుతున్నప్పుడు ఇది వచ్చింది జనరల్గా? అంటే 6th స్టాండర్డ్ జరుగుతున్నప్పుడు. 6th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు పోలియో ఇంజెక్షన్ కోసం మా మామ నన్ను పోలియో వేయించడానికి తీసుకొని వెళ్ళింది. ఆ రోజు నైట్ పోలియో వేయించాక మార్నింగ్ ఫీవర్ వచ్చేసి కాలంతా ఒకేలా పొంగిపోయింది. ఆ తర్వాత కేజెస్లో అన్ని హాస్పిటల్కి తిప్పారు, కాకపోతే ఏమీ కుదరలేదు. లాస్ట్లో కేజెస్లోనే ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్లో ఏమించి ఆ ఇన్ఫెక్షన్లోనే అలా తిరిగినప్పుడే బాల్ కరిగిపోయిందని చెప్పేశారు వాళ్ళు. దానికి మించి చిన్నప్పుడు ఆపరేషన్ చేయడం కుదరదు, 10 ఏళ్ళ వయసులో నీకు పెద్ద అయ్యాక ఆపరేషన్ చేస్తాము అన్నారు. అప్పటి నుంచి ఇలాగా తిరుగుతూనే ఉన్నాను హాస్పిటల్కి. అంటే అది ఆ 10 ఏళ్ళలో బాగా ఆడుకునేది, అప్పుడప్పుడే నీ లైఫ్ గ్రోత్ అవుతున్న టైంలో ఇట్లా సడన్గా ఇట్లా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇంజక్షన్ వేస్తే జ్వరం వచ్చినప్పుడు ఇట్లా వికటించిందా? మరి అప్పుడు వైద్యులు ఏం చెప్పారు? వైద్యులు అయితే అందరూ సిలిండర్ బాటిల్ ఎక్కించి తగ్గిపోద్ది అని చెప్పారు. డబ్బు మొత్తం కట్ చేసాం, కానీ ఒక్కరు కూడా ఇలాగ ఏటి చెప్పలేదు. లాస్ట్కి మాత్రం కేజెస్లోనే ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేసి నాకు ఇలా
చెప్పారు అవన్నీ. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మా అమ్మగారు అయితే చిన్నప్పటి నుండి మోగ చెవిడి. ఆవిడ ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు ఎప్పుడు. చిన్నప్పటి నుండి అయితే మమ్మల్ని చూసుకుంది పెంచింది అంతా మా అమ్మమ్మ గారే. మీ నాన్నగారు? మా నాన్నగారు అయితే చిన్నప్పుడే, నేను పుట్టినప్పుడే చనిపోయారు. అప్పటి నుండి మా అమ్మమ్మ అంతా చూసుకుంటుంది మమ్మల్ని. ఇప్పుడు ఏమనుకుంటున్నావు అసలు? నీకు ప్రభుత్వం నుండి నీకు ఎట్లాంటి హెల్ప్ కావాలి? అంటే నాకు ప్రభుత్వంలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నా ఆపరేషన్ దగ్గరుండి చేసి నాకు ఒక జాబ్ అవకాశం కలిగిస్తే నేను ఫ్యూచర్లో నా ఫ్యామిలీని చూసుకోగలుగుతాను. ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కలా చెప్తున్నారు, కాకపోతే ఎక్కడ సక్సెస్ రేట్ అనేది లేదు. అందరూ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ ప్రతి చోట ఒక్కొక్కలా చెప్తున్నారు అమౌంట్. కాకపోతే ఎక్కడ చేయించుకోవాలో తెలియక మళ్ళీ కేజీహెచ్కే తిరిగి వచ్చాను డబ్బు లేక. రోజు ఎట్లా ఉంటుంది నీ లైఫ్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే పడుకుంటావు, అట్లా తిరుగుతూ ఉంటావు? ఎట్లా జనరల్గా నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉంటావు, అందరూ ఆ ఏజ్లో ఉద్యోగం చదువు ఏదో చేస్తూ ఉంటారు, నీకేమనిపిస్తుంది? నాకైతే 10 ఏళ్ళలోనే ఇలాగ అయినప్పటి నుండి, చిన్నప్పటి నుండి 4 గోళ్ళ మధ్య బాధపడుతూ ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళు అయితే బయటకు పనికి వెళ్ళిపోతాం మా అమ్మమ్మ గారు. నేను ఒక్కనే ఇంట్లో ఉండడం వల్ల బాధపడుతూ ఉండేవాడిని. బయటికి రాలేను ఇంట్లో నుండి. 10 ఏళ్ళు అంటే ఇప్పటికి 8 సంవత్సరాలు 4 గోళ్ళ మధ్య ఉన్నాను. బయటకు కూడా నేను తిరగలేదు అసలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ గారే టోటల్గా అబ్బాయిని చూసుకోవడం జరిగింది. సో వాళ్ళ అమ్మమ్మ గారు కూడా అసలు ఏం జరిగింది, అసలు ఏం కావాలని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది చిన్నప్పుడు బాబుకి? అమ్మ ఆడుకున్నోడిని తీసుకెళ్ళి ఇంటి నెయ్యించాను బాబు. తగ్గుతుంది కదా, 10 సంవత్సరాలు కాలేజ్ నాగేస్తుందని అన్ని 10 సంవత్సరాలు అప్పుడు ఇండిసి నెయ్యించాను బాబు. ఆడుకున్నోడిని తీసుకొచ్చి ఇండిసి నెయ్యించాను. ఆ ఇండిసి నెయ్యించాను, ఈరోజు వేయించాను. రాత్రి నుంచి జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి కేజీహెచ్కి వెళ్ళి ప్రైవేట్కి వెళ్ళాను. ప్రైవేట్లోనే 4 నెలలు అయింది, తగ్గలేదు. మళ్ళీ కేజీహెచ్లోనే సర్జరీ అయ్యింది. ఆ సర్జరీ అయితే బాల్ కలిగిపోయిందమ్మా, ఇప్పుడు చేయడానికి అవ్వదు, ఇంక 8 సంవత్సరాలు అవ్వాలని, 18 సంవత్సరాలు అప్పుడు చేస్తాము అని చెప్పారు. కేజీహెచ్లు కూడా పట్టించుకోలేదు. అది తిరుగుతున్నాం, హాస్పిటల్ తిరుగుతున్నాం. ఓళ్ళు 8 లక్షలు, ఓళ్ళు 10 లక్షలు ఇలా అడుగుతుంటారు. చేసుకోవడానికి మనకి లేదు, సోమస్ లేదు. నేను ఒకదాని కూలి పని చేసి ఆ బిడ్డలు పెంచుతున్నాను బాబు. అలా అమ్మకు వినబడదు, కనబడదు. ఇది మా పరిస్థితి అండి. ఎవరైనా సాయం చేస్తే చెయ్యొచ్చు. మా మనవడికి కొన్ని నలుగురిలో నడిపించడమే కావాలి మాకు. నేనే కష్టపడి పెంచుతున్నాను బాబు. అంటే ఆ ఇంజక్షన్ వేసినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? జ్వరం వచ్చిన తర్వాత అలా అయింది? జ్వరం వచ్చిన తర్వాత అలాగే అయింది. ప్రైవేట్లో తిరిగామండి. తిరిగితే అమ్మ బాల్ కరిగిపోయింది. ఆమె ఇండిషన్ మూలన బాటిల్ ఎక్కించారు, కానీ పిల్లడు పొంగిపోయాడు, బతకడాన్ని అనేసారు. అనిస్తే అప్పుడేమో అర్జెంట్గా ఇక్కడ కేజీహెచ్లోనే సర్జరీ అయ్యింది. సర్జరీ అయితే బాబు మరి అన్నానికి ఆపరేషన్ చేయండి అని అంటే, అమ్మ ఇప్పుడు అవ్వదు, 18 సంవత్సరాలు రావాలా, అప్పుడు చేస్తామని అన్నారు. అక్కడ కూడా తిరుగుతున్నాము. 18 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, 8 సంవత్సరాల నుంచి చెయ్యకంటున్నారు. ఒకళ్ళు 10 లక్షలు అడుగుతుండ్రు, ఒకళ్ళు 8 లక్షలు అడుగుతుండ్రు, ఒకళ్ళు 7 లక్షలు అడుగుతుండ్రు. అడుగుతుంటే మనకి తెచ్చిన వాళ్ళు ఎవరు? నేను ఒకదాన్ని తెస్తే గడుస్తుంది బాబు. అద్దెది కట్టుకోవడం సొంత ఇల్లు కూడా మాకు లేదండి. ఏ అబ్బాయికి ఏం జరిగింది?
ఇదైతే మనం శేఖర్ గురించి తెలుసుకున్నప్పుడు నాకే చాలా ఎమోషన్ అయింది. ఎందుకంటే అబ్బాయి ఒక స్టోరీ నాకు చెప్తున్నప్పుడు నేనే చాలా ఎమోషన్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మగారు డెఫినెట్గా వాళ్ళు మాట్లాడలేరు, వినబడదు. సో చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి అనుభవించే బాధని తన మదర్ చెప్తుంటే ఆమె ఎక్స్ప్రెస్ చేయలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ని అడుగుతారు, మీ మదర్ ఎక్కడ, మీ ఫాదర్ ఎక్కడ. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ పిన్ని కావచ్చు, వాళ్ళ అమ్మమ్మ గారు కావచ్చు, ఈ అబ్బాయి కోసం వాళ్ళు కూడా లైఫ్ సాక్రిఫైస్ చేసి ప్రతి హాస్పిటల్కి చూపించడం, మరలా యథావిధిగా నడిస్తే తన కాళ్ళపైన తను నిలబడితే తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, ఒక తన జీవితాన్ని నెట్టుకొస్తున్న ఒక ఆలోచనతో తిరగని హాస్పిటల్ లేదు. 18 ఏళ్ళు వస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి వైద్యులు గతంలోనే చెప్పారని, ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ ఏజ్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం గుర్తించి ప్రత్యేకంగా సహాయం చేస్తే వైద్యుల ద్వారా మంచి ట్రీట్మెంట్ తీసుకొని నా లైఫ్ని నేను ఈడ్చుకుంటాను, నా లైఫ్ని నేను నెట్టుకొస్తానని చెప్పి తన వేదన్ని మనకి చెప్పడం జరిగింది. మనం విజువల్స్ చూసాం. వాళ్ళ మదర్ తన బాధని చెప్పుకోలేకపోయారు. తనకు మాటలు రానప్పుడు కూడా ఆమె యొక్క ఎక్స్ప్రెషన్, తన భావాల్ని, తన ఫీలింగ్స్ ద్వారా, ఆమె యొక్క భావోద్వేగం ద్వారానే తన యొక్క బాధను చూపించారు. అలాగే ఈ అబ్బాయి కూడా ఆ దుఃఖాన్ని మింగుకుంటూ, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఈ 4 గోడల మధ్య నడిచాను, 10 ఏళ్ళ నుంచి నాకు నరకం చూశాను. నేను కూడా అందరిలాగే నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, అందరిలా నేను ఒక మంచి స్పోర్ట్స్ ఆడుకోవాలి, ఎన్నో కళ్ళ కన్నాను. కానీ నాకు అది ఇలా అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి తన బాధను చెప్పడం చూసాం. ఇదైనప్పుడు కూడా ప్రభుత్వం కూడా, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం, అదే మంత్రి నారా లోకేష్, వైద్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి వంటి సత్యకుమార్ యాదవ్ గారు, ఇట్లాంటి వారు ఎవరైనా నాకు ప్రోత్సాహం అందిస్తే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ద్వారా నేను మరలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పి తన బాధని, తన ఆవేదనని మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన వారు కూడా, వైద్యులు కూడా ఎవరైనా స్పందిస్తే కొంచెం ట్రీట్మెంట్ ద్వారా కొత్త లైఫ్ని నేను స్టార్ట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కెమెరా పర్సన్ కృష్ణతో దుర్గాప్రసాద్, విబిసి ఆన్ టీవీ, విశాఖ 1 నుండి.